Okay. So first, AWS certifications. We'll go through the AWS certifications. What are the certifications available? I think. So first, initially, to get the basic understanding of what are all the cloud providers that are available, like what are all the cloud services that are available, all will come under uh, foundational. So once you got this idea right, you will get you should be able to understand what are all the services available, the basic idea of all the services, how to use it, ఎలా వాడతామో అవన్నీ మనకి అందులో అర్థమవుతుంది అన్నమాట. సో ఎవ్రీవన్ ఈస్ కంఫర్టబుల్ విత్ తెలుగు, రైట్? Yes, sir. లేకపోతే చెప్పండి, విల్ కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఐ విల్ మిక్స్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకే. సో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే జస్ట్ ఆస్క్ ఇట్, అడగండి అక్కడే, దెన్ యూ షుడ్ బి. అందరినీ మ్యూట్ చేస్తున్నాను, డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి. ఓకే, యా. సో ఫస్ట్ క్లౌడ్ ప్రాక్టీషనల్ సర్టిఫికేట్, ఇది మీకు అర్థం, ఈ సర్టిఫికేట్ చేస్తే దాని బేసిక్ ఐడియా ఏంటంటే అన్ని క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడర్స్ గురించి ఐడియా వస్తుంది. నెక్స్ట్ మిగతా సర్టిఫికేట్స్ ఉంటుంది అనమాట. అసోసియేట్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, డెవలపర్స్, ఇది సిస్టమ్ అడ్మిన్ రిలేటెడ్. ఇది కంప్లీట్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అనేది ఆర్కిటెక్ట్ లెవెల్లో డిజైనింగ్ కోసం, అసోసియేట్ లెవెల్ ఇవన్నీ డెవలపర్స్. ఇప్పుడు సర్వీసెస్ ని డెవలప్ చేయడానికి అలాంటి సైడ్ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సర్టిఫికేషన్ చేయొచ్చు. సో బేసిక్ ఇది చేసిన తర్వాత మిగతా ఏమైనా చేయొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇది చేయాలి అని కాదు, మిగతా మీకు ఐడియా ఉంటే మిగతా కూడా చేయొచ్చు. సో బేసికల్ గా AWS ఎవరైనా చేయాలి అనుకుంటే ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ క్లౌడ్ ప్రాక్టీషనర్ అండ్ దెన్ అసోసియేట్ అండ్ దెన్ ప్రొఫెషనల్. సో మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఉంది అంటే కంపల్సరీగా మీకు కంప్లీట్ కాన్ఫిడెంట్ సబ్జెక్ట్ మీద కంప్లీట్ ఐడియా ఉన్నట్టు, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఐడియా ఉంటాయి. సో ఆల్వేస్ DevOps professional or a cloud professional should be target for this certification. Solution AWS certified solutions architect professional ones. So DevOps engineer కూడా ఉంటుంది. In the same way, these are like specialties. Advanced networking level లో, data analytics level లో, database level లో, మెషిన్ లెర్నింగ్, సెక్యూరిటీ, SAP. సో ఈ సర్టిఫికేషన్స్ అన్ని ఉంటాయి అనమాట. సో ఈ సర్టిఫికేషన్స్ కంపల్సరీ మ్యాండేటరీయా అంటే టూ థింగ్స్. సపోజ్ ఒక పొజిషన్ కి ఇద్దరు ఉన్నారు, ఒకరికి కంప్లీట్ సర్టిఫికేషన్ ఉంది, ఇంకోరికి సర్టిఫికేషన్ లేదు, బోత్ హ్యావ్ సేమ్ నాలెడ్జ్, దెన్ దే విల్ ప్రిఫర్ ఫర్ సర్టిఫైడ్, ద పీపుల్ హు ఆర్ గెట్ సర్టిఫైడ్. సో అలాగని కంపల్సరీ సర్టిఫికేట్ ఏం కాదు, మీకు నాలెడ్జ్ సర్టిఫికేషన్ ఉండాలి అని ఏం లేదు. సర్టిఫికేషన్ లేకపోయినా ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఐడియా ఆన్ ఆల్ ద టాపిక్స్, దెన్ మనకి జాబ్ రావడానికి ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరంటే స్విచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో హోప్ యూ గాట్ సమ్ క్లారిటీ. ఫౌండేషనల్, అసోసియేట్, ప్రొఫెషనల్, స్పెషాలిటీ, ఈ సర్టిఫికేషన్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి అనమాట AWS లో. ఈ ప్రైసింగ్ అవన్నీ జస్ట్ మనం గూగుల్లో చూస్తే అర్థమైపోతుంది. సో దట్ ఈస్ ఆల్ నెక్స్ట్ లెవెల్. సో బేసిక్ ఐడియా గురించి చెప్తాం. సో ఫస్ట్ అసలు AWSకి వెళ్ళే ముందు మనం బేసిక్ అండర్స్టాండింగ్ చేసుకుందాం. ఐ విల్ గో త్రూ ఫ్రమ్ బేసిక్. అసలు మీకు కొంతమందికి క్వశ్చన్ ఉంటుంది, ఇది క్లౌడ్ చేయాలంటే ప్రీ రిక్విసైట్స్ ఏమైనా ఉండాలా, లేదా ఏదన్నా టెక్నాలజీ ముందే వచ్చి ఉండాలా, లైక్ లైనెక్స్ కానీ, విండోస్ కానీ, ఇంకా ఏదైనా ప్రీ రిక్విసైట్స్ ఉండాలంటే ఏ ప్రీ రిక్విసైట్స్ అవసరం లేదు. డెవాప్స్, క్లౌడ్స్ నేర్చుకోవడానికి, కొంచెం లైనెక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోతుంది. ఆ లైనెక్స్ కూడా మనం ఈ కోర్స్ లో కవర్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు చాలా మంది క్వశ్చన్స్, నాన్ ఐటీ వాళ్ళు నేర్చుకోవచ్చా, ఓన్లీ ఐటీ వాళ్ళేనా, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చా అంటే ఎస్. ఈ క్లౌడ్ ప్రొవైడర్ కి మనకి నాన్ ఐటీ కానీ ఐటీ కానీ ఎవరితో సంబంధం లేకుండా, ఏ డిగ్రీతో సంబంధం లేకుండా, ఎనీబడి హు ఆర్ ఇంట్రెస్టెడ్, హు వాంట్ టు కంటిన్యూ ద ఐటీ జర్నీ, దే కెన్ హ్యాపీలీ స్విచ్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ టు ఐటీ బ్యాక్గ్రౌండ్. సో ఐటీలో ఉన్న వాళ్ళు ఆబ్వియస్ గా దీనికి ఉన్న డిమాండ్ కి
స్విచ్ అవుతే యుల్ హ్యావ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ అనమాట. సో ఆల్మోస్ట్ AWS క్లౌడ్ అనేది ఆల్మోస్ట్ 35%, మోర్ దాన్ 35% మార్కెట్ ఆక్యుపేషన్ AWS ఉంది. 35 to 45% AWS ఉంది. సో there's a very much chances టు జాబ్ తెచ్చుకోవడానికి కానీ క్లౌడ్ లో కానీ. ఇన్ ద సేమ్ వే డెవాప్స్. సో డెవాప్స్ గురించి డీటెయిల్ గా మనకి డెవాప్స్ ఫస్ట్ 2 weeks, 2.5 weeks క్లౌడ్ సర్వీసెస్ మీద AWS మీద మంచి ఐడియా వచ్చిన తర్వాత దెన్ వి విల్ మూవ్ టు డెవాప్స్. ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్ గా సో ఐ విల్ గో త్రూ ఫ్రమ్ బేసిక్ అసలు. సో దట్ యుల్ గెట్ అండర్స్టాండ్ అసలు ఐడియా లేని వాళ్ళకి క్లౌడ్ అంటే ఏంటి, డెవాప్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఏమి ఐడియా లేని వాళ్ళకి కూడా అసలు సిస్టమ్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, అలా ఐడియా లేకపోయినా విల్ గో త్రూ ఫ్రమ్ బేసిక్. జస్ట్ విల్ కాన్సన్ట్రేట్ 5 minutes on basics and then we'll move to actual topics, AWS introduction, everything. Okay, so hope it is clear till now. So next we'll go to topic. So general గా మనకి వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది ఫస్ట్ మనకి ఇనిషియల్ గా ఐడియా గురించి. సో మనం ఏదన్నా మన ల్యాప్టాప్ లో సో ఏదన్నా edupoly.in టైప్ చేసామనుకోండి, యాక్చువల్గా అది ఎలా వర్క్ అవుతుంది అంటే జస్ట్ మనం ఎప్పుడైతే హిట్ చేస్తామో వెబ్సైట్ ని త్రూ నెట్వర్క్ లేయర్ ద్వారా ఆ అప్లికేషన్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయి ఉందో అక్కడి నుంచి యాక్సెస్ అనేది రౌట్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఇన్స్టాల్ అయి దాన్ని మనము సర్వర్ అంటాం అనమాట. ఈ సర్వర్ కి స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్. సర్వర్ ఈస్ నథింగ్ బట్ ఎనీ అప్లికేషన్ విచ్ ఈస్ హోస్టెడ్. ఏ అప్లికేషన్ అయినా హోస్ట్ చేయడానికి, ఇన్స్టాల్ చేయడానికి, హోస్టింగ్ ఇస్ నథింగ్ బట్ ఒక ఇన్స్టాల్ చేసిన దాన్ని విల్ కాల్ ఇట్ యాజ్ ఎ సర్వర్. సో ఇంకా చాలా స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో బేసిక్ ఐడియా ఏంటంటే సర్వర్ అంటే ఏంటంటే ఇస్ నథింగ్ బట్ ఎ కైండ్ ఆఫ్ ల్యాబ్ ఆర్ సిస్టమ్ విచ్ హ్యావ్ వెరీ బిట్ ఆఫ్ హై కాన్ఫిగరేషన్. సో దట్ టు సపోర్ట్ ద అప్లికేషన్ ని సపోర్ట్ చేసే అంత కాన్ఫిగరేషన్ ఉంటే దాన్ని జస్ట్ మనం సర్వర్ ఆర్ ఎనీ సిస్టమ్ అంటాం అనమాట టెక్నికల్ టర్మ్స్ లో. సో ఎప్పుడైతే మనం ఏదైనా వెబ్సైట్ యాక్సెస్ చేస్తే త్రూ రౌటింగ్, సో ఈ రౌటింగ్ అనేది చాలా ఉంటుంది. రౌటర్స్, స్విచ్చెస్, రౌట్ కానీ స్విచ్ కానీ, సో డిఫరెంట్ నెట్వర్క్ డివైజెస్ చాలా ఉంటుంది. ఆ నెట్వర్క్ డివైజెస్ ద్వారా మనము వెబ్సైట్ ని యాక్సెస్ చేసుకుంటాం అనమాట. సో బేసిక్ అండర్స్టాండింగ్, క్లయింట్ అంటే జస్ట్ ఫ్రమ్ వేర్ వీఆర్ వర్కింగ్ ఆన్ త్రూ నెట్వర్క్ ఇట్ విల్ హిట్ ద సర్వర్, ఫ్రమ్ సర్వర్ విల్ గెట్ ద రెస్పాన్స్. దిస్ ఈస్ హౌ ఎ సింపుల్ వెబ్సైట్ వర్క్. ఇది ఎందుకు చూస్తున్నామంటే మనకి జస్ట్ సర్వర్ అంటే ఐడియా ఏంటి, క్లయింట్ అంటే ఐడియా, క్లయింట్ అంటే ఎనీ యూజర్, ఎలాగ ట్రాఫిక్ రౌట్ అవుతుంది అన్న ఐడియా గురించి. సో జస్ట్ ఈ స్లైడ్ లో మీకు అర్థం అవ్వాల్సింది సర్వర్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి వాటికి. సో ప్రతి సర్వర్ కి ఒక స్పెసిఫిక్ IP అడ్రస్ ఉంటుంది, ఒక DNS ఉంటుంది. ఈ నెట్వర్కింగ్ లెవెల్ ఎలా ఉంటుంది, కొంచెం డీప్ అండర్స్టాండింగ్ మనం డెవాప్స్ లో ఇంకా క్లియర్ గా చూస్తాం. సో ఫర్ నౌ జస్ట్ వాట్ ఈస్ సర్వర్, వాట్ ఈస్ కాన్ఫిగరేషన్. సర్వర్ అంటే ఏంటి, అప్లికేషన్ హోస్ట్ చేసేది, త్రూ నెట్వర్క్ ద్వారా ట్రాఫిక్ అనేది రౌట్ అయ్యి హిట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్, సో జనరల్ సర్వర్ అంటే ఏంటి, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ బేసిక్ కాన్ఫిగరేషన్ లైక్ CPU, RAM, స్టోరేజ్ ఉంటుంది అనమాట. సో బేసిక్ కాన్ఫిగరేషన్ డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే, సో అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి ఎక్కువ మెమరీ, ఎక్కువ CPU కావాలి అంటే we will increase the configuration. సో ఇక్కడ ఏదైతే మనం నెట్వర్క్ అని చూపించామో, సో దట్ నెట్వర్క్ ఇంక్లూడ్స్ రౌటర్స్ కానీ, కేబుల్స్, స్విచెస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో నో నీడ్ ఆఫ్ గోయింగ్ టు డీపర్. రౌటర్ అంటే ఏంటి, స్విచ్ అంటే ఏంటి, అవన్నీ అవసరం లేదు. జస్ట్ అండర్స్టాండ్ దట్ త్రూ నెట్వర్క్ ఎవ్రీథింగ్ communication will happen through network only. Okay, so this includes everything. Okay, so yeah, actual గా just few decades back ఇక్కడ ఎప్పుడైతే ఇప్పుడు మీకు సర్వర్ అనేది ఐడియా వచ్చింది కాబట్టి నెక్స్ట్ అసలు సర్వర్స్ ఉన్న ప్లేస్ ని మనం ఏమంటాం, సర్వర్స్ అన్ని కాన్ఫిగరేషన్ ఉన్న ప్లేస్ ని మనం డేటా సెంటర్ అంటాం అనమాట.
So where all servers locate, we call it as a data center. So initially, few decades back, they used to manage all the servers in the some ఏదో ఒక garage లో కానీ మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఆఫ్టర్ దట్ స్లోలీ ఇట్ షిఫ్టెడ్ టు ఆఫీసెస్ అండ్ ఫైనల్లీ డేటా సెంటర్. ఇప్పటికి కూడా చాలా వరకు కంపెనీస్ కంపెనీస్ డేటా సెంటర్స్ ని మెయింటైన్ చేస్తారు, లేదా థర్డ్ పార్టీకి ఇచ్చిస్తామండి. సో డేటా సెంటర్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే మన సర్వర్స్ హై అండ్ సర్వర్స్ ఉంటాయో ఆ సర్వర్స్ అన్ని ఉన్న ప్లేస్ ని మనం డేటా సెంటర్ అంటాం అనమాట. డిపెండ్స్, కొంతమంది రిక్వైర్మెంట్ బట్టి 100 సర్వర్స్ మెయింటైన్ చేస్తారు, 200, కొన్ని కంపెనీస్ 1000 సర్వర్స్, డిపెండింగ్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్ డేటా సెంటర్ సైజ్ అనేది మెయింటైన్ చేస్తారు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ డేటా సెంటర్ అంటే, వేర్ ఆల్ సర్వర్స్ రిసైడ్. ఆ ప్లేస్ ని మనం డేటా సెంటర్ అంటాం. సో ఇప్పుడు స్లోలీ వీఆర్ గోయింగ్ టు అసలు ఈ డేటా సెంటర్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనకి ఐడియా వస్తే దెన్ వి విల్ క్లియర్లీ అండర్స్టాండ్ అసలు మనం క్లౌడ్ కి ఎందుకు మూవ్ అవుతున్నాం, ఇప్పుడున్న కంప్లీట్ మార్కెట్ అనేది క్లౌడ్ కి ఎందుకు మూవ్ అవుతున్నాం అనేది మనకి క్లారిటీ వస్తుంది అనమాట. సో just only point you need to take away from this slide is, so data center is nothing but where all the servers reside, we call it as it. Okay. So ఈ data center approach వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఫస్ట్ ఒక డేటా సెంటర్ ఉంది. సో ఆ డేటా సెంటర్ ని మెయింటైన్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ లో డేటా సెంటర్ మెయింటైన్ చేయాలంటే వీ హ్యావ్ టు పే ద రెంట్ ఫర్ దట్ పర్టికులర్ డేటా సెంటర్ అండ్ పవర్ సప్లై కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ కూలింగ్ కెపాసిటీ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో డేటా సెంటర్ మెయింటైన్ చేయాలంటే ఆల్ దీస్ వుడ్ బి నీడెడ్. ఒక ప్లేస్ ఉంటే జనరల్ గా ప్రతి ఏ ప్లేస్ కి అయినా సరే మనం రెంట్ అనేది పే చేయాలి కదా. సో ఇన్ ద సేమ్ వే మెయింటెనెన్స్ అనేది కావాలి. సో ఎప్పుడైతే ఒక డేటా సెంటర్ లో మనము ఈ సర్వర్స్ అన్నిటిని మెయింటైన్ చేస్తామో, అది ఫంక్షనాలిటీలో వచ్చిన తర్వాత దెన్ దెర్ విల్ బి అ బిట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సెంటర్ లో మీకు జనరల్ బేసిక్ ఐడియా చెప్తున్నాను, ఎలా ఉంటుంది డేటా సెంటర్ లో ఏదైనా మెయింటెనెన్స్ యాక్టివిటీ జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ కి ఉన్న హార్డ్వేర్ ఫెయిల్ అయింది ఏదైనా, ఆ సర్వర్ హార్డ్వేర్ ఫెయిల్ అయినప్పుడు దాన్ని రీప్లేస్ ఇమీడియట్ గా ఫంక్షనాలిటీ రీస్టోర్ అవ్వాలంటే వీ హ్యావ్ టు రీప్లేస్ ఎనీ హార్డ్వేర్ లైక్ ర్యామ్ కానీ, సిపియూ కానీ, స్టోరేజ్ డిస్క్ కానీ, ఏది ఫెయిల్ అయినా సరే దాన్ని రీప్లేస్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. మీకు జస్ట్ సింపుల్ టర్మ్స్ లో ప్రొసీజర్ చెప్తాను. ఎప్పుడైతే అది హార్డ్వేర్ ఫెయిల్ అయిందని డిటెక్ట్ చేసామనుకోండి, ఆ పర్టికులర్ సర్వర్ అడ్మిన్స్ ఉంటారు కదా, అడ్మిన్ టీమ్ ఉంటుంది కదా. సో ఆ అడ్మిన్ టీమ్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఇట్లా హార్డ్వేర్ డిటెక్ట్ అయిందని చెప్పి ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ పర్టికులర్ హార్డ్వేర్ వెండర్ ఉంటుంది కదా, హెచ్పి వెండర్ అనుకోండి, హెచ్పికి వేరే ఆ హార్డ్వేర్ ప్రొవైడ్ చేసే వెండర్స్ కి కేసు రేజ్ చేస్తారు అనమాట. కేసు రేజ్ చేసిన తర్వాత అప్పుడు ఆ హార్డ్వేర్ వెండర్ ఒక ఫీల్డ్ ఇంజనీర్ ని పంపిస్తారు విత్ న్యూ స్టోరేజ్ డివైస్ ఆర్ ఫెయిల్డ్ హార్డ్వేర్ డివైస్. ఆ హార్డ్వేర్ ఇంజనీర్ కి అసైన్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ మెయింటెనెన్స్ విండో అనేది క్రియేట్ చేస్తాం, ఒక 1 hour విండో కానీ, 2 hours విండో కానీ. సో ఆ విండోలోనే రీప్లేస్మెంట్ అనేది చేయాలి. సో ఫీల్డ్ ఇంజనీర్ విజిట్ చేయాలి, విజిట్ చేసి ఆ హార్డ్వేర్ ని రీప్లేస్ చేయాలి. దెన్ సిస్టమ్ అడ్మిన్ వెరిఫై చేసుకుంటారు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని, దెన్ దిస్ విల్ గో. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఒక డేటా సెంటర్ లో ఏదైనా హార్డ్వేర్ ఫెయిల్ అయినప్పుడు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అడ్మినిస్ట్రేటర్ ఐడెంటిఫై చేస్తాడు ఫస్ట్ పాయింట్, నెక్స్ట్ కేస్ రేజ్ చేయాలి ఆ పర్టికులర్ హార్డ్వేర్ వెండర్ కి, అండ్ దెన్ వెండర్ ఒక ఇంజనీర్ అసైన్ చేస్తారు. మనం ఒక పర్టికులర్ చేంజ్ విండో క్రియేట్ చేస్తాము. ఆ చేంజ్ విండోలో ఇంజనీర్ వచ్చి హార్డ్వేర్ ని రీప్లేస్ చేస్తారు. దెన్ అగైన్ సిస్టమ్ అడ్మిన్ వ్యాలిడేట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఇట్ మే టేక్, డిపెండ్స్ ఆన్ ప్రయారిటీ, ఇట్ మే టేక్ 1 day or 2 days సమ్ టైమ్స్. సో దిస్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డేటా సెంటర్ అప్రోచ్. ఈ డేటా సెంటర్ అప్రోచ్ ఉండడానికి
This is one of the main problem అనమాట. So hope this point is clear. Adding and replacing hardware takes time. ఇది అర్థమైంది కదా? జస్ట్ ఉన్నారా? ఓకే, వినిపిస్తుంది కదా వాయిస్ అందరికి? Yes, sir. Viనిపిస్తుంది. ఓకే, ఎవరికైనా డౌట్ ఉంటే జస్ట్ స్టాప్ మీ. ఓకే, నో దిస్. సో ఇదన్నమాట. సో హార్డ్వేర్ రీప్లేస్ అనేది ద మెయిన్ ప్రాబ్లం ఇన్ ద డేటా సెంటర్ అప్రోచ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది హార్డ్వేర్ డేటా సెంటర్ అప్రోచ్ కి ఏదైనా హార్డ్వేర్ ఫెయిల్ అయితే రీప్లేస్ చేయడం అనేది మెయిన్ ఛాలెంజ్. నెక్స్ట్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ ఉంది నా దగ్గర. ఆ సర్వర్ సమ్ 8 GB ర్యామ్, 16 CPUs, సమ్ 200 GB స్టోరేజ్ తో కాన్ఫిగర్ చేసి నడిపిస్తున్నాం. సో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసాం. ఎగ్జాంపుల్ ఒక ఐసిఐసిఐ బ్యాంక్ అప్లికేషన్ కానీ మన ఈకామర్స్ అమెజాన్ ఈకామర్స్ వెబ్సైట్ హోస్ట్ చేసామని ఎగ్జాంపుల్ జస్ట్ అస్యూమ్ చేసుకోండి. ఇప్పుడు రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్స్ అనేవి అందరు ఆర్డర్ చేసుకుంటారు, ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సపోజ్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఒక సేల్ డే వచ్చింది, అమెజాన్ సేల్ డే కానీ బిగ్ బిలియన్ సేల్ డే ఇవి వస్తున్నాయి కదా. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఒకేసారి నంబర్ ఆఫ్ యూజర్స్ ఆ వెబ్సైట్ ని యాక్సెస్ చేయడం పెరుగుతుంది. ఎట్ ఎ టైమ్ సమ్ 10,000 యూజర్స్ రెగ్యులర్ గా వాడుతున్నారు. సమ్ ఈ బిలియన్ డేస్ లో మేబీ ద యూజర్స్ ఒకేసారి 1 lakh అయిపోవచ్చు అనమాట. సో ఇంత ఒకేసారి 1 lakh యూజర్స్ పెరిగినప్పుడు ఆబ్వియస్ గా ఆ సిస్టమ్ అనేది హ్యాండిల్ చేయలేదు అంత లోడ్ ని. సో ఈ హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, హ్యాండిల్ చేయాలి అంటే ఏం చేయాలి, మనము సర్వర్ కాన్ఫిగరేషన్ ని పెంచాలి. లైక్ 8 GB ర్యామ్ ని 16 GB చేయడం కానీ, 24 GB చేయడం కానీ, 32 GB చేయడం కానీ. ఇన్ ద సేమ్ వే సిపియూస్ 16 కానీ 32 కి చేయడం కానీ, నెక్స్ట్ 64 కి చేయడం కానీ. సో సైజ్ ఇంక్రీజ్ చేయాలి ఈ లోడ్ ని బేర్ చేసేటట్టు. సో ఆ డేటా సెంటర్ అప్రోచ్ లో ఒక సర్వర్ కాన్ఫిగరేషన్ మనం సర్వర్ డిప్లాయ్ చేసిన తర్వాత మనం ఇమీడియట్ గా ఇంక్రీజ్ చేయడానికి అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. ఇమీడియట్ గా అవ్వదు. సో ఎప్పుడైతే ఆ వెబ్సైట్ యాక్సెస్ చేసే యూజర్స్ పెరుగుతున్నారో మనం సర్వర్ కాన్ఫిగరేషన్ ఇమీడియట్ గా పెంచలేమన్నమాట. అగైన్ ఇది పెంచడానికి అగైన్ ద సేమ్ ప్రాసెస్. We need to call to the hardware vendor. We need to inform them. మాకు ర్యామ్ పెంచాలి, సిపియు పెంచాలి, ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. సో ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ ప్రాసెస్ అనేది టేకింగ్ టైం ప్లస్ స్కేలింగ్ అనేది ఇమీడియట్ గా చేయలేము. అందుకే మనం స్కేలింగ్ ఈస్ లిమిటెడ్ ఇన్ ద ట్రెడిషనల్ డేటా సెంటర్ అప్రోచ్ అంటాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. స్కేలింగ్ ఈస్ లిమిటెడ్ అనమాట. సో ఈ 2 points ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఎందుకు డేటా సెంటర్ అప్రోచ్ లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు మనం క్లౌడ్ కి మూవ్ అవ్వాలి అన్న పాయింట్ కి ఈ 2 points అనేది వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే ఈ డేటా సెంటర్ ఉంటే మనం కంప్లీట్ 24/7 మానిటరింగ్ ఉండాలి. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అలర్ట్స్ కాన్ఫిగర్ చేసుకుంటారు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం సర్వర్స్ ని మానిటర్ చేస్తూ ఉండాలి. హార్డ్వేర్ ని మన డేటా సెంటర్ కి సెక్యూరిటీ ఉండాలి. సో ఆల్ దీస్ విల్ కమ్స్ అండర్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ ఛాలెంజెస్ వి కాల్ ఇట్ యాస్. ఇన్ ద సేమ్ వే సమ్ ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు డేటా సెంటర్ కి ఎనీథింగ్ లైక్ పవర్ షట్ డౌన్ కానీ, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఎనీ డిజాస్టర్స్ అయినప్పుడు ఇవన్నీ మన ట్రెడిషనల్ అప్రోచ్ లో డేటా సెంటర్ అప్రోచ్ లో ఉండే ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఓవర్కమ్ చేయడానికి మనము క్లౌడ్ కి వెళ్తున్నాం అనమాట. Got it? So these are all the challenges that we are facing in the traditional IT approach. Okay. సో జస్ట్ ఇప్పుడు మనం ఈ జనరల్ గా ఈ హార్డ్వేర్ క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేది
జస్ట్ వీల్ కాల్. సో ఈ ప్రాబ్లమ్స్ ని ఏదైతే మెయింటెనెన్స్ చేయడం కానీ, హార్డ్వేర్ స్కేలింగ్ అవ్వడం కానీ, ఇంకా హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ కి కానీ, డిజాస్టర్స్ కి కానీ, ఇవన్నీ ఓవర్కమ్ చేయడాన్ని మనము ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి క్లౌడ్ కి మూవ్ అవుతుంది. క్లౌడ్ ఈస్ నథింగ్ బట్ ఒక సేమ్ డేటా సెంటర్ అనేది ఉండాల్సింది ఎవరికైనా, కాకపోతే దాన్ని మెయింటైన్ చేసే విధానం, దాని వే ఆఫ్ యూసేజ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో క్లౌడ్ కి మూవ్ చేయడం అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ AWS కన్సెప్ట్ తీసుకోండి. ఈ AWS ఏం చేస్తుందంటే కంప్లీట్ హార్డ్వేర్ ని ఒక పర్టికులర్ డేటా సెంటర్ లో మెయింటైన్ చేస్తుంది అనమాట. AWS మెయింటైన్ చేస్తుంది దాన్ని. సో కంపెనీస్ కి ఎవరైతే మెయింటైన్ చేసే బర్డెన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఒకటేసారి హై కాన్ఫిగరేషన్ ఉన్న డేటా సెంటర్స్ మెయింటైన్ చేసి మనకి అవసరమైనప్పుడు ఆ రిసోర్సెస్ ని వాడుకోవడము అవన్నీ చేయొచ్చు అనమాట AWS. సో అవి డీటెయిల్ గా మనం చూద్దాం. సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? Cloud computing is nothing but, I'll read out this. Cloud computing is a on-demand delivery of compute power, database storage, applications and other IT resources. Okay. So ఇప్పుడు ఇదే డేటా సెంటర్ లో ఒక AWS మెయింటైన్ చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ AWS మెయింటైన్ చేస్తే మనకి మన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మనము ఆ రిసోర్సెస్ ని ఎప్పటికప్పుడు కొనుక్కుంటాం అనమాట మన రిక్వైర్మెంట్ ప్రకారం. సపోజ్ ఇప్పుడు నాకు ఒక సిస్టమ్ కావాలి, 8GB RAM, 16 CPU, సమ్ 200 GB స్టోరేజ్ తో ఒక సర్వర్ కావాలి. మనం AWS నుంచి జస్ట్ విత్ ఇన్ 2 minutes లో లాంచ్ చేసుకోవచ్చు అనమాట. లాంచ్ చేసుకొని దట్స్ అవర్ వుడ్ బి రెడీ. సో దట్ ఈస్ కాల్డ్ as ఆన్ డిమాండ్ డెలివరీ. ఒక సర్వర్ ని క్రియేట్ చేసుకోవడం ఎంత 2 minutes లో అయిపోతుందా, ఇన్ ద సేమ్ వే డేటాబేస్ స్టోరేజ్ ని కానీ, చాలా అప్లికేషన్స్ ఉంటాయి, నెట్వర్కింగ్ రిలేటెడ్, సెక్యూరిటీ రిలేటెడ్, స్టోరేజ్ రిలేటెడ్. సో ఏ రిసోర్సెస్ నైనా ఆన్ డిమాండ్ మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు విత్ ఇన్ మినిట్స్ లో మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. విత్ ఇన్ మినిట్స్ లో మనం స్కేలింగ్ చేసుకోవచ్చు, స్కేల్ అప్, స్కేల్ డౌన్ కూడా చేసుకోవచ్చు. సో మన రిక్వైర్మెంట్ ప్రకారము ఈ రిసోర్సెస్ ని వాడుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ వాట్ AWS క్లౌడ్ అంటే అదనమాట. సో మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఆన్ డిమాండ్ అవసరమైనప్పుడు వాటిని ప్రొక్యూర్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో దీని అడ్వాంటేజెస్ ఏంటి అవన్నీ అనేది మనం చూద్దాం. ఓకే, సో ఈ పాయింట్ షుడ్ బి క్లియర్. ఈ పాయింట్ క్లియర్ మీ అందరికి? అసలు మనం డేటా సెంటర్ నుంచి అసలు క్లౌడ్ అంటే ఏంటి అనేది. ఓకే, సో ఈ క్లౌడ్ అనేది ఎప్పుడైతే మనకు అవసరం, సో దీన్ని మనం ఈ మోడల్ ని పే యాజ్ యూ గో ప్రైసింగ్ అన్నమాట. అంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడిని వాడుకొని దానికి ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ పే చేసేస్తాం అనమాట. దట్ ఈస్ వాట్. మనకి ఎంత కాన్ఫిగరేషన్ కావాలి, సపోజ్ 8GB కావాలి, మెమరీ 16 CPU కావాలి, సో అంత కాన్ఫిగరేషన్ తో మనం చేసుకుంటాం. సో అదే హై కాన్ఫిగరేషన్ కావాలి అంటే ప్రైసింగ్ అనేది పెరుగుతుంది. స్టోరేజ్, ఇంత స్పెసిఫిక్ స్టోరేజ్ కావాలి, ఈ డేటాబేస్ కావాలి, MySQL కావాలి అనుకోండి, ఒక పర్టికులర్ రేట్ ఉంటుంది. Oracle డేటాబేస్ యూజ్ చేసుకోవాలి, MongoDB యూజ్ చేసుకోవాలి. సో డిపెండింగ్ అపాన్ ద మన సర్వీసెస్ ని మనకి దాన్ని బట్టి ప్రైసింగ్ ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ వాట్ వి కాల్ as పే యాజ్ యూ గో ప్రైసింగ్ అన్నమాట. సో బేసిక్ గా మనకి ఏ రిజర్వ్స్, సో ఈ కంప్లీట్ రిసోర్సెస్ అనేదంతా మనము ఒక వెబ్ అప్లికేషన్ ద్వారా చేసుకుంటాం అంట. మనకి AWS అనేది కన్సోల్ ఉంటుంది, దాని ద్వారా ఈ రిసోర్సెస్ ని అన్నిటిని వాడుకోవచ్చు అనమాట. ఐ విల్ షో యూ లైక్. సో జస్ట్ ఇలా ఈ డేటా, ఈ మోడల్ ని, ఈ క్లౌడ్ ని మెయింటైన్ చేసేవాళ్ళు చాలా కంపెనీస్ ఉన్నాయి మార్కెట్ లో. సేమ్ AWS కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, Oracle క్లౌడ్ కానీ, Azure కానీ. సో ఈ వీళ్ళు మెయింటైన్ చేసేది చేస్తారనమాట. సో ఇవన్నీ లైక్ మేజర్ మార్కెట్ లీడర్స్ అనమాట వీళ్ళందరూ. సో దట్ ఈస్ వాట్ Amazon Web Services owns and maintains a network connected hardware required for these application services, while you provision and use what you need via a web application. సో ఇప్పుడు ఏదైతే డేటా సెంటర్ మోడల్లో మనం ఇంతకు ముందు ట్రెడిషనల్ అప్రోచ్ లో ఉందో కంపెనీస్ అన్ని అవే యూజ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు AWS అనేది
మనకి మొత్తం హార్డ్వేర్ మెయింటైన్ చేస్తుంది. ఎట్ ద ఎండ్ యూజర్స్ గా మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక వెబ్ అప్లికేషన్ ద్వారా ఈ సర్వీసెస్ అన్నిటిని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇన్స్టెన్స్ లాంచ్ చేయడం కానీ, నెట్వర్క్ రిలేటెడ్ కానీ, డేటాబేసెస్ ఇవన్నీ ఓవర్ ద సింపుల్ వెబ్ అప్లికేషన్ ద్వారా మెయింటైన్ చేయడమే క్లౌడ్ కంప్యూటింగ్, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్లౌడ్ అంటాం అనమాట. సో హోప్ యూ గాట్ సమ్ క్లియర్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఈ మోడల్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. డిప్లాయ్మెంట్ మోడల్స్ ఆఫ్ క్లౌడ్ మనకి ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్ అని. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ AWS డేటా సెంటర్. ఇప్పటి నుంచి మనం ఏది క్లౌడ్ ప్రొవైడర్ కన్సిడర్ చేసుకున్నా వీ కాల్ ఇట్ యాజ్, జస్ట్ రిఫర్ చేసుకోండి, AWS గురించి మాట్లాడుతున్నాం అండి. ఓకే, సపోజ్ AWS ఈజ్ మెయింటైనింగ్ ఒక డేటా సెంటర్ లో ఒక 1000 సర్వర్లు మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ క్లయింట్ ఒక ICICI బ్యాంక్ అనేది ఒక అప్లికేషన్ ఉంది. ICICI బ్యాంక్ AWS కి రీచ్ అయింది, నాకు ఒక 100 సర్వర్స్ కావాలి, ఐ నీడ్ టు లాంచ్. 100 సర్వర్స్ వేరే కంపెనీస్ తో కానీ ఎక్కడ మనకి నాకు కాంటాక్ట్ వద్దు, ఐ వాంట్ ఏ సపరేట్ విత్ నెట్వర్క్ రిలేటెడ్ షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి నాకు. అంటే ఈ సపోజ్ ఒక 100 సర్వర్స్ ఉన్నాయి, 100 సర్వర్స్ ని ఒక AWS ఏం చేస్తుందంటే ICICI బ్యాంక్ ఇస్తుంది, వేరే ఆ డేటా సెంటర్ లో ఉన్న వేరే 900 సర్వర్స్ కి ఈ 100 సర్వర్స్ తో ఎలాంటి కమ్యూనికేషన్ అనేది ఉండదు అనమాట. సో కంప్లీట్ సపరేట్ హార్డ్వేర్ ఉంటుంది, సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అలొకేట్ చేస్తాం అనమాట. సో కంప్లీట్ ICICI బ్యాంక్ కి ఆ 100 సర్వర్స్ మీద కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. సో వేరే ఆ డేటా సెంటర్ లో ఇంకా వేరే ఏ క్లయింట్స్ కి మిగతా సర్వర్స్ అలాట్ చేసినా కూడా ఈ 100 సర్వర్స్ ఏదైతే ICICI బ్యాంక్ అలాట్ చేసిన 100 సర్వర్స్ ఉంటుందో వాటికి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు అనమాట. హైలీ సెక్యూర్. సో మనకి ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ICICI బ్యాంక్ అంటే బ్యాంకింగ్ కదా, దానికి హై సెక్యూరిటీ కావాలి, ఎలాంటి ఎర్రర్స్ కానీ ఎలాంటి సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉండకుండా. సో ఎప్పుడైతే అలాంటి కేసెస్ ని మనకి ఏదైతే మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ ని ఇండివిజువల్ గా ఒక పర్టికులర్ కంపెనీకి అలాట్ చేసినప్పుడు దాన్ని ప్రైవేట్ క్లౌడ్ అంటాం అనమాట. అంటే హార్డ్వేర్ కానీ నెట్వర్క్ రిలేటెడ్ కానీ ఏది షేర్డ్ ఉండదు అనమాట, వేరే కంపెనీస్ తో షేర్ ఉండదు. కంప్లీట్ గా ఆ పర్టికులర్ 100 సర్వర్స్ కంప్లీట్ గా ఒక కంపెనీకే అలాట్ చేస్తాం అనమాట. దాన్ని ప్రైవేట్ క్లౌడ్ అంటాం. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రిమైనింగ్ 900 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి, అందులో కంపెనీస్ కి ఇప్పుడు ఒక చిన్న కంపెనీస్ ఉన్నాయి, మనకి 10 సర్వర్సే కావాలి. సో AWS అలాట్ చేసింది. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటి అంటే జస్ట్ మాకు 10 సర్వర్లు కావాలి, మేము ఆ 10 సర్వర్స్ ని వాడుకుంటాం. ఆ హార్డ్వేర్ అనేది వేరే వాళ్ళకి యూజ్ చేసినా పర్వాలేదు, ఈవెన్ దే కెన్ వేరే కంపెనీస్ కి మిగతాది ఇచ్చినా పర్లేదు. సో ఒక షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ హార్డ్వేర్ ని ఒక 4 కంపెనీస్ కి షేర్ చేస్తే దాన్ని పబ్లిక్ క్లౌడ్ అంటాం అనమాట. ఈవెన్ పబ్లిక్ క్లౌడ్ లో కూడా వీ హ్యావ్ ఎనఫ్ సెక్యూరిటీ. AWS సెక్యూరిటీ నెట్వర్క్ రిలేటెడ్ కానీ దానికి సెక్యూరిటీ ఉంది. సో కంపారిటివ్ ప్రైవేట్ క్లౌడ్ కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అది కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా హార్డ్వేర్ కూడా షేర్ చేయదు అనమాట ప్రైవేట్ క్లౌడ్. AWS పబ్లిక్ క్లౌడ్ అంటే షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూజ్ చేసుకుంటాం. దీనికి మెయిన్ గా ప్రైవేట్ క్లౌడ్ కి ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ సెక్యూరిటీ పరంగా కానీ ఇంకా వేరే రీజన్స్ వల్ల రిక్వైర్మెంట్ పరంగా కానీ వెళ్తున్నారు అనమాట. సో పబ్లిక్ క్లౌడ్ కి ప్రైసింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట, ప్రైవేట్ క్లౌడ్ కి ప్రైసింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవే 100 సర్వర్స్ పబ్లిక్ క్లౌడ్ తీసుకుంటే మనకి చాలా తక్కువ వస్తుంది ప్రైసింగ్ కి. అదే ప్రైవేట్ క్లౌడ్ అంటే కంప్లీట్ వాళ్ళకి సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, సపరేట్ కాబట్టి దాన్ని ప్రైవేట్ క్లౌడ్ అంటాం అనమాట. సో బేసిక్ గా షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షేర్డ్ రిసోర్సెస్ యూజ్ చేసుకునే కంపెనీస్ వాడిని పబ్లిక్ క్లౌడ్ అంటాం. ప్రైవేట్ క్లౌడ్ అంటే కంప్లీట్ స్పెసిఫిక్ టు బిజినెస్ నీడ్స్ ఉంటుంది, ఓన్లీ సింగిల్ ఆర్గనైజేషన్ యూజ్ చేసుకోవడం అంటాం, ఏ పబ్లిక్ కి యాక్సెస్ ఉండదు. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ ఏంటంటే వాళ్ళకి ఒక డేటా సెంటర్ ఆల్రెడీ ఉంటుంది, ప్లస్ ఆ డేటా సెంటర్
వాళ్ళకి క్లౌడ్ లో కూడా యూజ్ చేసుకో. క్లౌడ్ లో కొన్ని అప్లికేషన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొన్ని హై సెక్యూర్డ్ కావాలి, కొన్ని అప్లికేషన్స్ పబ్లిక్ లో ఇన్స్టాల్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. సో అలాంటప్పుడు ఆ కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళ డేటా సెంటర్ మెయింటైన్ చేసుకుంటారు కొన్ని అప్లికేషన్స్ కి క్లౌడ్ లోకి వెళ్తారు అనమాట, AWS క్లౌడ్ లోకి. సో అలాంటి సినారియో బోత్ పబ్లిక్ అంటే బోత్ AWS ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటది, ఎట్ ద సేమ్ టైం డేటా సెంటర్ లో ఉన్న అప్లికేషన్స్ కూడా యూజ్ చేసుకుంటది అనమాట. సో ఆ సినారియోస్ ని మనం we call it as a hybrid clouds. There are companies who are using public cloud depending upon their requirement, private cloud and hybrid cloud. Okay, these are like main deployment models of like cloud లో ఎలాంటి. ఇప్పుడు క్లౌడ్ ఎందుకు వాడతాము? Can you speak little bit loud? Okay, sure. Just give me a minute. Is it okay now? Yes. Yeah, okay. Okay. So hope this private cloud, public cloud and hybrid cloud అనేది మీకు క్లారిటీ వచ్చింది. Just characteristics of cloud we'll see. So already discussed చేసిందే, I'll go through it so that you'll get a clear understanding on the characteristics. Okay. So మనం ఇది ఆల్రెడీ చెప్పినట్టు ఆన్ డిమాండ్ అండ్ సెల్ఫ్ సర్వీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం AWS వితౌట్ ఎనీ ఇంటరాక్షన్, ఇప్పుడు మనకు ఒక సర్వర్ కావాలి అంటే మనం వెబ్ అప్లికేషన్ ద్వారా AWS కన్సోల్ లోకి లాగిన్ అయ్యి మనం ఒక సర్వర్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకుంటాం. మనకు ఒక 10 సర్వర్స్ కావాలి, అట్ ద సేమ్ టైం 10 సర్వర్స్ ఒకేసారి మనం లాంచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆన్ డిమాండ్ మన రిక్వైర్మెంట్ ప్రకారం రిసోర్సెస్ ని వాడుకోవడమే వి కాల్ ఇట్ యాజ్ ఎ ఆన్ డిమాండ్. ఓకే, ఇన్ ద సేమ్ వే వి కాల్ ఇట్ ఎ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే ద మీనింగ్ ఏంటంటే ఏ అప్లికేషన్స్ ఏ సర్వీసెస్ అయినా ఓవర్ ద నెట్వర్క్ మనం యూజ్ చేసుకుంటాం వితౌట్ ఎనీ ఫ్లక్చుయేషన్. గాట్ ఇట్? సో హై నెట్వర్క్ యాక్సెస్ ఉంటుందంట మొత్తం కంప్లీట్ ఏ క్లయింట్ ప్లాట్ఫామ్స్ కి అయినా సరే రిసోర్సెస్ అన్ని మనం త్రూ ద నెట్వర్క్ యాక్సెస్ చేస్తాం అనమాట. సో దిస్ AWS cloud is a on demand self service, the key points, and we call it as a as per our requirement we are using it, and we have like broad network access. So network access ఉండడం వల్ల Your voice is very low. Still, where is the problem? I don't see. is it everybody facing the same? No, sir, I can hear it clearly. Kota, can you check from your side? What minute? Because my volume is also high. Like, let me check others. Dilip, Pawan. Yeah, voice is fine. I'm able to hear. Clear, voice clear. Okay. Kota, I think better you reconnect once. Maybe or issue with my mobile. You can continue. Okay, no problem. I will check later. Okay, yeah. Yes. So next is multi-tenancy and resource pooling. So this is what. So AWS మనకి ఎప్పుడైతే అన్ని సర్వీసెస్ ఇస్తుందో, అన్ని సర్వర్స్ ఒక డేటా సెంటర్ లో ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసినట్టు 1000 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. సో మల్టిపుల్ కంపెనీస్ కి అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 10 కంపెనీస్ వచ్చాయి, 10 కంపెనీస్ కి ఒక్కొక్కరికి 100 సర్వర్స్ కావాలి అంటే ఆ డేటా సెంటర్ లో ఉన్న సర్వర్స్ ని కాన్ఫిగరేషన్ ని షేర్ చేస్తుంది అనమాట. దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అ రిసోర్స్ పూలింగ్ అండ్ వి కాల్ యాజ్ మల్టీ టెనెన్సీ. మల్టీ టెనెన్సీ అంటే
It means like multiple customers using the same infrastructure, and those customers are using the resources. So complete resources ని పూల్ చేసి ఆ కంపెనీస్ ని వాడతాం అన్నమాట. సో ఇది ద మెయిన్ అడ్వాంటేజ్. దీని వల్ల ఏంటంటే కస్టమర్స్ కి ప్రైసింగ్ అనేది చాలా తగ్గుతుంది. ఇప్పుడు ఒక డేటా సెంటర్ మెయింటైన్ చేస్తే కంప్లీట్ అదే కంపెనీ మెయింటైన్ చేయాలి. ఇంత హార్డ్వేర్ తెచ్చుకొని ఇంత హై కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడం ఇవన్నీ చేయాలి. అదే క్లౌడ్ కి మూవ్ అయితే రిక్వైర్మెంట్ ప్రకారం 10 కావాలంటే 10, తర్వాత ఇన్ ఫ్యూచర్ లో మనం ఎక్స్పాండ్ చేయాలి అంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మనకి 10 అవసరం అవ్వట్లేదు, వీ నీడ్ టు రెడ్యూస్ ఇట్ టు 5 servers, వీ కెన్ ఇమీడియట్లీ డూ ఇట్. సో ఈ రిసోర్స్ పూలింగ్ ఉండడం వల్ల దట్ ఈస్ వాట్ ద అడ్వాంటేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో దీనికి ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అండ్ స్కేలబిలిటీ. ఓకే, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఎలాస్టిసిటీ అండ్ స్కేలబిలిటీ. స్కేలబుల్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక సర్వర్ సమ్ కాన్ఫిగరేషన్ తో సమ్ 8 GB 16 CPU 200 GB కాన్ఫిగరేషన్ ఉంది. ఓకే, సో ఒక అప్లికేషన్ వాడుతున్నాం. ఎట్ ఏ టైం అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఉంది, రేపు మనకి నంబర్ ఆఫ్ యూజర్స్ పెరుగుతారు కానీ అప్లికేషన్ ఎక్స్పాండ్ చేయాలి కానీ. సో రిక్వైర్మెంట్ ప్రకారం ఏం చేస్తాం, ఇమీడియట్ గా మనకి ఒక 10 servers కావాలి సేమ్ కాన్ఫిగరేషన్ తో. సో ఇమీడియట్లీ వీ కెన్ లాంచ్ ఫ్రమ్ AWS 10 servers లాంచ్ చేసి ఎట్ ఏ టైమ్ అదే అప్లికేషన్ ని 10 servers లో ఇన్స్టాల్ చేసుకొని లోడ్ బ్యాలెన్స్ అన్ని కాన్ఫిగర్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ వాట్ స్కేలబుల్ అనమాట. స్కేలబుల్ అంటే నంబర్ ఆఫ్ సర్వర్స్ ని ఎట్ ఏ టైం పెంచొచ్చు, నంబర్ ఆఫ్ సర్వర్స్ ని ఎట్ ఏ టైం డిక్రీజ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ గోయింగ్ టు క్లౌడ్. దిస్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ అ స్కేలబిలిటీ, స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్. ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ సర్వర్స్ పెంచాల్సిన అవసరం లేదు. ఒకే సర్వర్ ఉంది, ఆ సర్వర్ కాన్ఫిగరేషన్ ని పెంచడం 8 GB టు 16 GB, 16 CPU టు 32 CPU, 200 GB టు 500 GB స్టోరేజ్. సో మనకి నంబర్ ఆఫ్ సర్వర్స్ పెంచినప్పుడు ఒకే సర్వర్ కాన్ఫిగరేషన్ పెంచాలి అంటే కూడా వీ కెన్ డూ ఇట్ ఇన్ ద క్లౌడ్ విత్ ఇన్ మినిట్స్. సో దట్ ఈస్ మెయిన్ అడ్వాంటేజ్. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్. వన్ ఈస్ rapid elasticity and scalability. Within minutes we can increase the configuration, decrease the configuration, or we can increase number of servers, or we can decrease number of servers. So this is like the main important characteristics, like elasticity and scalability. Because of this, the main drawbacks of traditional data center approach, we are overcoming it. And it's a measured service. Measured service is nothing but if you are using it, you have to pay for that. No need to pay any extra. If you are using 100 GB storage, you have to pay only for that 100 GB. No need to pay extra. No need to pay less. So, ఈ ప్రైసింగ్ వల్ల మనకి చాలా కాస్ట్ అనేది సేవ్ అవుతుంది అనమాట డేటా సెంటర్ అప్రోచ్ కానీ క్లౌడ్ కి మూవ్ అవుతున్నప్పుడు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ అనమాట. ఇప్పుడు మనం ఏదైతే క్యారెక్టరిస్టిక్ చూసామో, ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ వల్ల ఒక్కొక్క అడ్వాంటేజ్ అనేది మనకి యూజ్ వస్తుంది అనమాట. ఏవైతే డేటా సెంటర్ అప్రోచ్ నుంచి క్లౌడ్ కి మారేమో, సో ఆ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, బేసిక్ గా ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. ఏ కంపెనీ అన్నా క్లౌడ్ కి మూవ్ అవుతుంది, ఎందుకు మూవ్ అవ్వాలి? ఒక $1000 హార్డ్వేర్ అవుతుంది అనుకోండి డేటా సెంటర్ మెయింటైన్ చేయడం వల్ల. అదే కాన్ఫిగరేషన్, అదే సర్వర్స్ క్లౌడ్ లో మూవ్ చేసుకున్నారు అనుకోండి అదే అప్లికేషన్ ని, మనకి $500 వస్తుంది అనుకోండి. సో ఆబ్వియస్ గా కంపెనీస్ విల్ స్విచ్ టు క్లౌడ్, రైట్? బికాస్ ఎనీ కంపెనీ వాంట్స్ టు సేవ్ మనీ టు ఇంక్రీస్ దేర్ రెవెన్యూస్. సో మెయిన్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ విల్ గెట్ రిడ్యూస్డ్ ఇఫ్ యూ మూవ్ ఇట్ టు క్లౌడ్, డెఫినెట్ గా. బికాస్ డేటా సెంటర్ అప్రోచ్ లో స్కేలబిలిటీ ఆప్షన్ ఉండదు, ఎలాస్టిసిటీ ఆప్షన్ ఉండదు, ఆన్ డిమాండ్ డెలివరీ అనేది ఉండదు. సో ఇవన్నీ మనకి క్లౌడ్ లో ఉంటున్నాయి కాబట్టి విత్ ఇన్ టైం కన్స్యూమింగ్ తక్కువ అవుతుంది, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ తక్కువ అవుతాయి. ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఎందుకు తక్కువ అవుతాయి? డేటా సెంటర్ అప్రోచ్ లో మనకి తెలియదు ఎప్పుడు అప్లికేషన్ యూసేజ్ పెరుగుతుంది, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం అవన్నీ. సో తెలియనప్పుడు ఏం చేయాలంటే మనం ముందే కొనుక్కొని పెట్టుకోవాలి హార్డ్వేర్ ని, లేదా డిలే అయిపోతుంది తర్వాత కొనుక్కుందామంటే. ఆర్డర్ చేసినప్పుడు హార్డ్వేర్ రావడము, కాన్ఫిగర్ చేయడము, అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడము. సో
ముందే పెట్టుకుంటే మళ్ళీ ఆ తర్వాత అవసరం రాకపోతే ఆ హార్డ్వేర్ యూజ్ చేయనట్టు మనీ వేస్ట్. సో దీని వల్ల ఏమవుతుందంటే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట మెయిన్. ఇంకోటి ప్రైసెస్ అనేవి AWS కి ఎందుకు వెళ్తున్నాం అంటే AWS అనేది మార్కెట్ చాలా ఎక్కువ మార్కెట్. సో ఆబ్వియస్ గా మన మార్కెట్ ఎక్కువ ఉంటే దాని అర్థం ఏంటి అంటే తక్కువ ప్రైస్ కి కంపెనీస్ కి మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట కంపారిటివ్లీ. ఇప్పుడు ఏదన్నా ఒక క్లౌడ్ ప్రొవైడర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ అనుకోండి, కంపారిటివ్ టు AWS తక్కువ ఉంటుంది మార్కెట్ కంపారిటివ్లీ. సో ఈ కాంపిటేటివ్ ప్రైస్ అనేది AWS ఇవ్వగలుగుతుంది, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మార్కెట్ ఉంది కాబట్టి కొంచెం తక్కువ ప్రైసెస్ ఇచ్చినా గానీ వీళ్ళ మార్కెట్ పెరుగుతుంది. సో వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఆ కాంపిటీషన్ ద్వారా కూడా AWS ప్రైసెస్ అనేవి కంపారిటివ్లీ అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్ కి తగ్గుతుంది అనమాట. గెస్సింగ్ కెపాసిటీ, ఇవాళ నా అప్లికేషన్ కి 1000 మెంబర్స్ యూజర్స్ వస్తారు, రేపు 10,000 వచ్చినా 20,000 వచ్చినా ముందే ఆలోచించిన అవసరం లేదు. మనకి సర్వర్ లో కాన్ఫిగరేషన్ ఎలాగ డిజైన్ చేయొచ్చు అంటే ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవి యూజ్ చేసుకొని మనం ఇన్స్టెన్స్ కాన్ఫిగర్ చేస్తే ఆటోమేటిక్ గా నంబర్ ఆఫ్ యూజర్స్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్ గా ఆ ఇన్స్టెన్స్ సైజ్ అనేది పెరిగిపోతుంది అనమాట, నంబర్ ఆఫ్ సర్వర్స్ యాడ్ అయిపోతుంటాయి అనమాట. సో ఇవన్నీ మనం ప్రాక్టికల్స్ చేసినప్పుడు మీరు చూడొచ్చు. సో గెస్సింగ్ కెపాసిటీ అవసరం లేదు, ఇవాళ నాకు ఇంత మెమరీ యూజ్ అవుతుంది రేపు పెరుగుతుందేమో భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పెరిగినా లోడ్ ని బ్యాలెన్స్ చేయొచ్చు, సిపిఎస్ మెమరీస్ ని ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ చేయొచ్చు లోడ్ ప్రకారం. దిస్ ఈజ్ ఆల్ వీ కెన్ డూ ఇట్. స్పీడ్ అనేది ఫాస్ట్, ఎజిలిటీ, అనవసరంగా స్టాప్ స్పెండింగ్ మనీ ఆన్ రన్నింగ్ అండ్ డేటా సెంటర్స్ మెయింటైన్ చేయడానికి కానీ వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి అవసరం లేదు. ఓకే, ఎవ్రీథింగ్ కెన్ బి హ్యాండిల్డ్ ఇన్ ద మినిట్స్. సో ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్, ర్యాపిడ్. AWS కి ఎందుకు వెళ్తున్నామంటే we call it as the prices are comparatively very less compared to other cloud providers. Stop guessing capacity, మనకి ఆలోచన అవసరం లేదు. We need to be free from టెన్షన్, లైక్ ఇంత అవుతుందా, పెరుగుతుందా, యూసేజ్ తగ్గుతుందా, సో దాని ప్రకారం అవసరం లేదు. మనం కాన్ఫిగర్ చేసుకుంటే ఇన్స్టెన్స్ ఆటోమేటిక్ గా అకార్డింగ్ టు ద లోడ్ ఇట్ విల్ స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్. ఇదంతా చాలా ఫాస్ట్ గా అవుతుంది. సో దీస్ ఆర్ ఈ అడ్వాంటేజెస్ వల్ల క్లౌడ్ కంప్యూటింగ్ కి చాలా డిమాండ్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు చాలా వరకు కంపెనీస్ మూవ్ అయిపోయి క్లౌడ్ కి డేటా సెంటర్ అప్రోచ్ వల్ల. స్టిల్ దెర్ ఆర్ మెనీ అదర్ కంపెనీస్ హూ ఆర్ మూవింగ్. సో దీనికి AWS కి ఉన్న డిమాండ్ చాలా కంపెనీస్ మూవ్ అయిపోతున్నాయి అనమాట. సో ఆబ్వియస్ గా కంపెనీస్ మూవ్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ అడ్వాంటేజెస్ వల్ల అవన్నీ జరుగుతాయి అనమాట. సో ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఐ విల్ గో త్రూ ఇట్. ఫ్లెక్సిబిలిటీ, ఎస్, మనకి రిసోర్సెస్ ఉంటాయి కదా, ఇన్స్టెన్సెస్, రిసోర్స్ టైప్స్, ఇవన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు, పెంచుకోవడము అవన్నీ ఉంటాయి అనమాట. కాస్ట్ ఎఫెక్టివ్నెస్, ఇప్పుడు మనకి అవసరమో అప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఎలాస్టిసిటీ వి ఆల్రెడీ డిస్కస్డ్. ఎప్పుడైతే మనకి సర్వర్ కాన్ఫిగరేషన్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ. స్కేలబిలిటీ, నంబర్ ఆఫ్ సర్వర్స్ ని యాడ్ చేసుకోవచ్చు, నంబర్ ఆఫ్ సర్వర్స్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. మెయిన్ ఈజ్ హై అవైలబిలిటీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్. ఈ హై అవైలబిలిటీ ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్ మెయింటైన్ చేసామనుకోండి, పర్సనల్ గా ఏదైనా డిజాస్టర్ అయింది, సో సర్వీసెస్ అన్ని హోల్డ్ అయిపోతాయి. అదే AWS ఏం చేస్తుంది అంటే సేమ్ డేటా సెంటర్ సేమ్ కాన్ఫిగరేషన్ రెండు మూడు రీజన్స్ లో పెడుతుంది అనమాట. ఒక డేటా సెంటర్ ఏదైనా డిజాస్టర్ అయినా ఆటోమేటిక్ గా మన సర్వీసెస్ అన్ని వేరే డేటా సెంటర్స్ కి మూవ్ అయిపోవడం అంటే దిస్ ఇస్ నెట్వర్క్ కనెక్టివిటీ అనేది అంటే షిఫ్ట్ అవుతుంది అనమాట. సో దట్ మన అప్లికేషన్ కి ఎలాంటి డౌన్ టైం లేకుండా హై అవైలబిలిటీగా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఎజిలిటీ అంటే డెవలప్ అనమాట.
ఫాస్ట్ గా డెవలప్ చేస్తుంది అనమాట AWS. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ ఎలాంటిది అంటే ఇప్పుడు మన రిక్వైర్మెంట్స్ అప్లికేషన్స్ లాంచ్ చేసేము, దానికి కొత్త ఫీచర్స్ యాడ్ చేయడము, అదంతా కూడా చాలా ఈజీ అనమాట AWS కంపారిటివ్లీ క్లౌడ్ లో వి కాల్ ఇట్ యాస్. ఓకే, సో అప్ టు టిల్ హియర్ మనకి హార్డ్వేర్ లో డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి అర్థమయ్యాయి. క్లౌడ్ లో అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చి ఉండాలి ఎందుకు క్లౌడ్ కి మూవ్ అవుతాం అనేది. ఓకే, హోప్ యు ఆర్ క్లియర్. నెక్స్ట్ మనము టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి. క్లౌడ్ కంప్యూటింగ్ లో టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే మీకు సింపుల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్టెన్స్ ని లాంచ్ చేశాను ఓన్లీ విత్ బేసిక్ కాన్ఫిగరేషన్, 8 GB RAM, 16 CPU, some 200 GB స్టోరేజ్. ఒక సర్వర్ అనేది లాంచ్ చేసి ఆ సర్వర్ ని వాడుకుంటున్నాను అనమాట. దిస్ ఈస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేసి మనం AWS కి రిక్వెస్ట్ మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేసి దాన్ని వాడుకుంటే విత్ ప్లేన్ OS విత్ బేసిక్ కాన్ఫిగరేషన్, దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ అంటాం అనమాట. బేసిక్ అన్నమాట. నెట్వర్కింగ్ ఉంటుంది, డేటా స్టోరేజ్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకే, బేసిక్ అంటే మనకు హార్డ్వేర్, ఇప్పుడు డేటా సెంటర్ లో ఒక హార్డ్వేర్ తెచ్చి ఇన్స్టాల్ చేసిన తర్వాత సర్వర్ కాన్ఫిగర్ చేస్తే ఎలా ఉంటుందో, ఇన్ ద సేమ్ వే మనం AWS లో ఒక ప్లేన్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ బేసిక్ కాన్ఫిగరేషన్ ఒక సర్వర్ చేయడమే దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు అనమాట. ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి అంటే, మనము సపోజ్ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక ఇన్స్టెన్స్ లో డేటాబేస్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉండాలి, ఏదన్నా ఒక డేటాబేస్. సో మనకి AWS లో ఒక సర్వీసెస్ ఎలా ఉంటాయి అంటే, RDS అని ఒక సర్వీస్ ఉంటుంది. ఈ సర్వీస్ లాంచ్ చేసే రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ అని, ఆ సర్వీస్ ని లాంచ్ చేస్తే ఆటోమేటిక్ గా డేటాబేస్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి మనకి రెడీగా ఉంటుంది అనమాట. సో ప్లేన్ సర్వర్ కాన్ఫిగరేషన్ ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయడాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు అనమాట. అందులో మనకి ఆల్రెడీ ఒక సర్వర్ తో పాటు ఏదన్నా డేటాబేస్ కానీ ఇంకా మిడిల్ వేర్ కానీ ఏదన్నా ఒక సర్వీస్ డిఫాల్ట్ గా లాంచ్ చేసినప్పుడు ఆ డేటాబేస్ వచ్చేయడం కానీ జరిగితే దాన్ని ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అంటే మనకు ఒక డేటాబేస్ ని మళ్ళీ స్పెసిఫిక్ ఇన్స్టాల్ చేయడం, మనకి ప్లాట్ఫామ్ అనేది రెడీగా ఉంటుంది అనమాట. RDS ఇన్స్టెన్స్ లాంచ్ చేయగానే మనకి MySQL డేటాబేస్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ అంటే చాలా సర్వీసెస్, MySQL డేటాబేస్ కానీ, మాంగో కానీ, ఒరాకిల్ కానీ, ఈ డేటాబేసెస్ ఉంటుంది కదా, ఈ డేటాబేసెస్ ని యూజ్ చేసి ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా డేటాబేస్ ప్లాట్ఫామ్ అనేది రెడీ ఉంటుంది అనమాట. సో డైరెక్ట్లీ వీ కెన్ నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ, మన సింపుల్ గా మన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఈ డేటాబేస్ యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ వి కాల్ ఇట్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. మీకు ఎగ్జాంపుల్ గా ఎందుకు చెప్తున్నా అంటే క్లారిటీగా అర్థం అవ్వడానికి. ఓకే, సో మళ్ళీ మనం ఒక ఎండ్ యూజర్ మళ్ళీ డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకునే పని లేకుండా చేయడం, అలాంటి అప్లికేషన్స్ ని అలాంటి కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్స్ ని ఫాలో అవ్వడమే వి కాల్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. ఇన్ ద సేమ్ వే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే కంప్లీట్ గా అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట. ఇంతకుముందు మనం డేటాబేస్, ఫర్ ఎగ్జాంపుల్ RDS ఇన్స్టెన్స్ కన్సిడర్ చేసుకుంటే డేటాబేస్ కూడా అందులో ఆల్రెడీ ఇన్స్టాల్. మనం సింపుల్ గా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఆ డేటాబేస్ ని వాడుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ప్లాట్ఫామ్.
థర్డ్ కేస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది అనమాట. అందులో మనకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రికగ్నిషన్ అనే ఒక సర్వీస్ ఉంటుంది. ఇదేంటంటే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. డైరెక్ట్ గా ఆ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ లాంచ్ చేస్తే మనం కంప్లీట్ అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. డైరెక్ట్లీ వీ కెన్ యూజ్ ఇట్ అనమాట. సో దీన్ని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటాం అనమాట. ఓకే, మీకు విత్ ఎగ్జాంపుల్ అనేది చూడండి. ఇది డేటా సెంటర్ అప్రోచ్ మోడల్లో మనమే హార్డ్వేర్ రెడీ చేసుకోవాలి, స్టోరేజ్ రెడీ చేసుకోవాలి, సర్వర్స్ వర్చువలైజేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ మనమే ఇన్స్టాల్ చేసుకోవాలి, మిడిల్ వేర్ సంబంధించిన డేటాబేస్ కానీ అప్లికేషన్స్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలి, దానిపైన మళ్ళీ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో డేటా సెంటర్లో ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి. ఈ మూడు రిలేటెడ్ టు క్లౌడ్ అనమాట. క్లౌడ్ లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి AWS వాళ్ళు హార్డ్వేర్ ఇస్తాడు, నెట్వర్కింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఇస్తారు, స్టోరేజ్ ఇస్తాడు, సర్వర్స్ కూడా ఇస్తారు, వర్చువలైజేషన్ ఈ పార్ట్ వరకు అంతా AWS ఇస్తుంది. సో మనకి క్లౌడ్ లో మూవ్ అయ్యే అడ్వాంటేజెస్ ఇదే అనమాట. ఇక్కడ వరకు మనకి మొత్తం AWS ప్రొవైడ్ చేస్తుంది. మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్, మనకు కావాల్సిన మిడిల్ వేర్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకొని, మనకు కావాల్సిన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవడాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటాం అనమాట. సో ఈ పాయింట్ వరకు వర్చువలైజేషన్ పాయింట్ వరకు AWS అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ హెడేక్ అనేది మనకి పోతుంది ఎప్పుడు మన ఆన్ ప్రెమ్ నుంచి క్లౌడ్ అప్రోచ్ కి మూవ్ అయినప్పుడు. ఒక కంపెనీ అనేది వీటి గురించి ఆలోచించాల్సిన లేదు, ఎందుకంటే AWS ఇస్ ప్రొవైడింగ్ ఆల్ దిస్. దీని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకొని మనకు కావాల్సిన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవడాన్ని ఈ లెవెల్ ఆఫ్ సర్వీస్ ఉంటే దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఒక పర్టికులర్ సర్వీస్ ఆటోమేటిక్ గా డేటాబేస్ అనే మిడిల్ వేర్ ఆల్రెడీ అక్కడి వరకు మనకి రన్ టైం వరకు ఆల్రెడీ అన్ని రెడీ అయి ఉంటుంది అనమాట. ఓన్లీ మనం అప్లికేషన్ ఒక్కటే ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. సో అలాంటి సర్వీసెస్ ని ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండి. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే డైరెక్ట్లీ మనం సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ లాంచ్ చేస్తే డైరెక్ట్ గా వీ కెన్ యూజ్ ఇట్. ఇవి ఎగ్జాంపుల్స్ వీ కెన్ సీ. అమెజాన్ EC2 అనే సర్వీస్ దట్ కమ్స్ అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ఎందుకంటే ప్లేన్ ఆపరేటింగ్ సిస్టమ్ అది. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ RDS కానీ, ఎలాస్టిక్ బీన్ స్టాక్, AWS లో ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనే సర్వీస్ ఉంటుంది, GCP లో హెరోకు, గూగుల్ యాప్ ఇంజిన్, Azure లో మైక్రోసాఫ్ట్ అనేది. సో ఇవి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వస్తాయి. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే రికగ్నిషన్ అనే టూల్ ఉంటుంది. సో డైరెక్ట్ గా ఈ రికగ్నిషన్ అనే సర్వీస్ లాంచ్ చేస్తే మనం మెషిన్ లెర్నింగ్ అనే సాఫ్ట్వేర్ అనమాట డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ ద సేమ్ వే జీమెయిల్ ఆల్సో ఇస్ ఏ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. డ్రాప్ బాక్స్ ఇదంతా ఏంటంటే డైరెక్ట్ జీమెయిల్ సర్వీస్ గూగుల్లోడికి అనమాట. ఇది జీమెయిల్ సర్వీస్ ఆ సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఆ ఇన్స్టెన్స్ లో ఉంటుంది అనమాట. జస్ట్ ఆ సాఫ్ట్వేర్ యాక్సెస్ చేసుకుంటారు. మనం జీమెయిల్ యాక్సెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ గా బ్యాక్ ఎండ్ ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కాంపోనెంట్ వాడుతున్నాం అనమాట గూగుల్ క్లౌడ్ లో. సో దిస్ పాయింట్ అనేది మీకు ఈ పాయింట్స్ అనేది క్లారిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అంటే. సో ఈ సర్వీసెస్ లో మనకి చాలా సర్వీస్ ఒక 200+ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట AWS లో. సో మనకి కొన్ని సర్వీసెస్ ఈ కేటగిరీలో ఉంటాయి, కొన్ని సర్వీసెస్ ఈ కేటగిరీ, కొన్ని ఈ కేటగిరీ. సో మనం సర్వీసెస్ ని అవసరమైన మనం 200 సర్వీస్ నేర్చుకోవాలనేది కుదరదు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఏవైతే మార్కెట్ లో అవైలబుల్ ఉంటే, ఏదైతే జాబ్ పరంగా అవసరమో అవి మనం కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట. దిస్ ఈస్ వాట్. ఓకే, ప్రైసింగ్ అనేది మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. కంప్యూటర్ టైం, మరి ఎంత టైం యూజ్ చేసుకుంటే పే యాజ్ యూ గో ప్రైసింగ్ అన్న. మీరు ఎన్ని రిసోర్సెస్ ని ఎంత టైం యూజ్ చేసుకుంటే దాని ప్రకారము పే చేయాల్సి ఉంటుంది అనమాట. స్టోరేజ్ డేటా ఎంతైతే స్టోర్ అవుతుందో దానికి పే చేస్తాం అనమాట, స్టోరేజ్ పరంగా వస్తే. ట్రాఫిక్, డేటా ట్రాన్స్ఫర్, AWS లో క్లౌడ్ ప్రొవైడర్ లో డేటా ట్రాన్స్ఫర్ అంటే ఒక అప్లికేషన్ మనం యూజ్ చేసామనుకోండి, అప్లికేషన్ యూజర్స్ అనేవి డేటా ఎంటర్ చేశారు అనుకోండి, ఏదైతే డేటా స్టోర్ చేస్తున్నామో ఇన్కమింగ్ టు ద AWS క్లౌడ్ డేటా ఇన్ అనేది కంప్లీట్లీ ఫ్రీ అనమాట. డేటా ట్రాన్స్ఫర్ అవుట్ విల్ బి ఛార్జింగ్ అనమాట. అంటే ఎప్పుడైతే ఎవరైనా యూజర్
AWS లో స్టోర్ అయిన డేటాని యూజ్ చేసుకుంటే, అంటే పర్టికులర్ ఒక ఇన్స్టెన్స్ ఉంది, ఆ ఇన్స్టెన్స్ లో అప్లికేషన్ వాడుతున్నాం, ఐసిఐసిఐ బ్యాంక్ అప్లికేషన్ అనుకోండి, అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి ఉంది, ఒక పర్టికులర్ అవుట్ సైడ్ యూజర్స్ కొన్ని డేటా సేవ్ చేసుకున్నారు, అది వచ్చి ఆ డేటా ఆ ఇన్స్టెన్స్ లో స్టోర్ అవుతుంది, దానికి ప్రైసింగ్ ఉంటుంది అన్నమాట. అంటే దట్ ఈస్ వాట్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్ ఈజ్ ఫ్రీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేరే కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక రిపోర్ట్ కావాలి, డేటాబేస్ లో స్టోర్ అయిన రిపోర్ట్స్, ఓకే ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఎంతమంది యూజర్స్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, అలాంటి రిపోర్ట్ జనరేట్ చేసామనుకోండి ఒక ఎండ్ యూజర్, అంటే మనం ఈ కంప్లీట్ గా ఇన్స్టెన్స్ లో ఉన్న డేటాబేస్ లో స్టోర్ చేసిన డేటాని యూజ్ చేసుకొని రిపోర్ట్ జనరేట్ చేయాలి. సో అంటే డేటా ఇస్ గోయింగ్ అవుట్ అనమాట ఫ్రమ్ AWS కో. సో అలాంటి ఇది ఎగ్జాంపుల్ అనమాట మీకు చెప్తుంది. సో డేటా ట్రాన్స్ఫర్ ఇన్ కి ఫ్రీ, అవుట్ కి చార్జబుల్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి AWS యూజ్ చేసుకునే మెగ్డి అనేది ఇప్పుడు మనకు తెలుసు, నెట్ఫ్లిక్స్, 21st సెంచరీ బాక్స్, ఈ కంపెనీస్ అనేవన్నిటిని AWS యూజ్ చేస్తున్నాయి. ఇదంతా గేమింగ్ కంపెనీస్ ఇవన్నీ ఉంటున్నాయి అనమాట. చాలా కంపెనీస్ AWS లో యూజ్ చేసుకున్నాడు వితౌట్ ఎనీ డీవియేషన్ అనమాట. సో జస్ట్ AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, అంటే ఇప్పుడు కంప్లీట్ AWS ని ఎలా డివైడ్ చేశారు? సో కంప్లీట్ AWS ని వీటిని రీజన్స్ కింద డివైడ్ చేస్తారు అనమాట. అంటే ఒక గ్లోబ్ లో జస్ట్ అ మినిట్. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా మీకు? మా AWS స్క్రీన్. సో AWS అనేది కంప్లీట్ ఈ వీటిని రీజన్స్ అంటాం అనమాట. సో కంప్లీట్ రీజన్స్ కింద డివైడ్ అయి ఉంటుంది AWS. ఒక్క రీజన్ లో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇండియా రీజన్, ఏషియా రీజన్, ఇండియా రీజన్ కన్సిడర్ చేసుకుంటే యుఎస్ రీజన్స్ కింద డివైడ్ అవుతాయి. యుఎస్ ఈస్ట్, యుఎస్ వెస్ట్, ఇవన్నీ రీజన్స్ అన్నమాట. సో ఫస్ట్ AWS అనేది రీజన్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. ఆ రీజన్స్ లో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి అనమాట. మినిమం 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అవైలబిలిటీ జోన్స్ అంటే కైండ్ ఆఫ్ డేటా సెంటర్స్ అన్నమాట. డిజాస్టర్ రికవరీకి హై అవైలబిలిటీకి ఒక అవైలబిలిటీ జోన్ కి ఏమన్నా అయితే సర్వీసెస్ అన్ని ఇంకొక అవైలబిలిటీ జోన్ కి మూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ ఇనిషియల్ గా రీజన్స్ కింద డివైడ్ అవుతుంది. AWS అనేది గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రీజన్స్ కింద డివైడ్ చేస్తారనమాట. ఒక్క రీజన్ లో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ రీజన్ చూసుకుంటే అవైలబిలిటీ జోన్స్ 4 ఉంటాయి. ఈ రీజన్ చూసుకుంటే అవైలబిలిటీ జోన్స్ 3 ఉంటాయి. ఈ అవైలబిలిటీ జోన్స్ లో డేటా సెంటర్ అనేది ఉంటుంది అనమాట. ఇదిగోండి మొత్తం ఇన్ని రీజన్స్ ఉన్నాయి, 102 అవైలబిలిటీ జోన్స్. పాయింట్స్ ఆఫ్ ప్రెసెన్స్ అంటే ఇన్నిట్లో అవైలబిలిటీ ఉంది అని అన్నమాట చెప్పడానికి. ఓకే, ఇదంతా మనము AWS కన్సోల్ లోకి లాగిన్ అయినప్పుడు చెక్ చేసుకోవడానికి అన్నమాట. ఓకే,
అవైలబిలిటీ జోన్స్, అందులో డేటా సెంటర్స్, ఇందులో ఎడ్జ్ లొకేషన్స్, పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్, ఇవన్నీ మనం చూసినప్పుడు చూస్తాం అనమాట. ఓకే, ఇది జస్ట్ అర్థం చేసుకోవడానికి ఏంటంటే మొత్తం రీజన్స్ అనేవి స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు స్లైడ్. ఇప్పుడు కంప్లీట్ ఇవన్నీ రీజన్స్ అన్నమాట. మనం కన్సోల్లోకి లాగిన్ అవ్వగానే మనకి ఇదంతా కనబడుతుంది అనమాట, AWS రీజన్స్ అనేవి. ఓకే, ఈ రీజన్స్ అనేవి కంప్లీట్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు హైలైట్ చేస్తాను చూస్తే ఇవన్నీ రీజన్స్ కంప్లీట్ మ్యాప్ లో. ఓకే, సో ఈ రీజన్స్ ని కంప్లీట్ గా మనకి ఏ రీజన్, ప్రతి రీజన్, అన్ని సర్వీసెస్ ఆల్మోస్ట్ అన్ని రీజన్స్ లో ఉంటాయి అనమాట. కొన్ని సర్వీసెస్ కొన్ని రీజన్స్ లోనే ఉంటాయి, కొన్ని సర్వీసెస్ కొన్ని రీజన్స్ లో ఉండవు. ఓకే, ఇది రీజన్స్. అవైలబిలిటీ జోన్స్ అంటే ఒక రీజన్ లో 2-3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి అనమాట. ఈ రీజన్ కన్సిడర్ చేసుకుంటే సౌత్ ఈస్ట్ 2A, 2B, 2C, మినిమం 3 ఉంటాయి, మాక్సిమం 6 ఉంటాయి అనమాట రీజన్స్. వీటికి ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది కనెక్టివిటీ. అంటే ఒక రీజన్ లో డేటా సెంటర్స్, ఈ రీజన్ లో మళ్ళీ డేటా సెంటర్స్ ఉంటాయి. ఒక డేటా సెంటర్ ఫెయిల్ అయితే ఇంకొక డేటా సెంటర్. సో రీజన్, సో అందుకే AWS అనేది హై అవైలబిలిటీ అనమాట. గాట్ ఇట్. సో నెక్స్ట్ ఫైనల్ గా ఏంటంటే AWS ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ద షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్. AWS అనేది మనకి అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో AWS ఇవ్వాల్సిన సెక్యూరిటీ అనేది AWS అనేది ఇస్తుంది అనమాట. అంటే ఒక 100 సర్వర్స్ మా కస్టమర్ కి ఇచ్చేస్తే, ప్రైవేట్ క్లౌడ్ కానీ పబ్లిక్ క్లౌడ్ కానీ ఇచ్చేస్తే, ఒక కస్టమర్ కి AWS చేయాల్సినవన్నీ చేస్తుంది. కైండ్ ఆఫ్ నెట్వర్క్ రిలేటెడ్ సెక్యూరిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ సెక్యూరిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఫెయిల్యూర్ సంబంధించిన సెక్యూరిటీ కానీ, అదంతా AWS చూసుకుంటుంది. కస్టమర్కి వచ్చేసరికి కస్టమర్ 100 సర్వర్స్ రిలేటెడ్ హార్డ్వేర్ ఇచ్చేసిన తర్వాత ఇంటర్నల్ గా ఆ కస్టమర్ మేనేజ్ చేసుకోవాలి. ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకొని ఏ సర్వర్స్ కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి, ఏ సర్వర్స్ కి కనెక్టివిటీ అవసరం లేదు, పబ్లిక్ గా ఎన్ని సర్వర్స్ ని ఉంచాలి, ప్రైవేట్ గా ఎన్ని సర్వర్స్ ఉంచాలి. సో కంపెనీ చేయాల్సిన సెక్యూరిటీ, ఇప్పుడు ఆ కస్టమర్ 100 సర్వర్స్ యూజ్ చేసుకుంటే AWS ఇవ్వాల్సిన సెక్యూరిటీ AWS ఇస్తుంది, కస్టమర్ యూజ్ చేసుకోవాల్సిన సెక్యూరిటీ కూడా కస్టమర్ వాడుకోవాలన్నమాట. ఇప్పుడు కస్టమర్ సెక్యూరిటీ ఫాలో అవ్వకుండా అన్ని సర్వర్స్ ని పబ్లిక్ వదిలేసి ఇంటర్నెట్ వదిలేసి మాకు AWS సెక్యూరిటీ ఇవ్వట్లేదు అంటే కుదరదు అనమాట. సో అందుకే AWS విల్ ఆల్వేస్ గో ఆన్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనమాట. AWS ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ AWS ఇస్తుంది, కస్టమర్ యూజ్ చేసుకోవాల్సిన సెక్యూరిటీ కస్టమర్ ఇస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనమాట. ఓకే, సో ఇది మనకి కంప్లీట్ AWS కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్. మనకి AWS ఎందుకు వెళ్తున్నాము, AWS వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, వాటి రీజన్స్ ఏంటి. సో హోప్ ఇది క్లియర్. ఓకే, ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? దిలీప్, కోట, పవన్, అర్థమైందా? ఓకే, యా. సో నెక్స్ట్ క్లాస్ లో సో మీరు జస్ట్ AWS అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇవాళ మీకు ఒక్క నిమిషం జస్ట్ చూపిస్తాను. జస్ట్ మీరు AWS మేనేజ్మెంట్ కన్సోల్ చూసుకోండి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇస్ ఫైన్. మనం రేపటి నుంచి AWS కన్సోల్ లోకి సర్వీసెస్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం అనమాట. ఓకే, జస్ట్ గో టు AWS మేనేజ్మెంట్ కన్సోల్ అండి, జస్ట్ క్రియేట్ AWS అకౌంట్. ఓకే, ఒక అకౌంట్ అనేది జస్ట్ రూట్ యూజర్ పెట్టుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ మీకు కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా సర్వీసెస్ ని యూజ్ చేసుకొని ప్రైసింగ్ ఏమైనా ఉంటే
దానికి ఛార్జ్ పడుతుంది, కానీ మనం ఇమీడియట్ గా సర్వీస్ ని యూజ్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు సర్వీసెస్ ని డిలీట్ చేసేస్తాం అనమాట. సో మీకు అవి ఎలా మానిటర్ చేయాలి, ప్రైస్ మనకి ప్రైస్ ఒక ₹1 కూడా పడకుండా మనం ప్రైస్ ని ఎలా మేనేజ్ చేయొచ్చు, సర్వీసెస్ అన్ని నేర్చుకొని ప్రాక్టికల్స్ నేర్చుకుంటూ విత్ ప్రైసెస్ ఏం పడకుండా ఎలా మానిటర్ చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, మీకు ఆల్రెడీ సో మళ్ళీ లాగిన్ అయిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట AWS సర్వీసెస్ లో. ఓకే, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఇది క్రియేట్ చేయడంలో కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే జస్ట్ మీకు గ్రూప్ క్రియేట్ చేశాను కదా వాట్సాప్ లో, ఆ గ్రూప్ లో జస్ట్ పింగ్ చేయండి ఇట్లా ఇష్యూ ఉంది అని చెప్పి, నేను ఐ విల్ కాల్ యూ అండ్ హెల్ప్, కనెక్ట్ అయ్యి మీకు చెప్తాను. రేపటి వరకు ఇది కన్సోల్ మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే దెన్ ఐ విల్ షో యూ. బిల్లింగ్స్ అనేది ఫస్ట్ మనం బిల్లింగ్ గురించి డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. సర్వీసెస్ ఏదైనా వాడుకొని వదిలేస్తే మనం బిల్స్ ఎలా మానిటర్ చేసుకోవాలి. ఏ జోన్ లో లాగిన్ అవ్వాలి? AWS మేనేజ్మెంట్ కన్సోల్ పవర్, AWS మేనేజ్మెంట్ కన్సోల్ అని ఉంటుంది, జస్ట్ సైన్ ఇన్ టు దట్. ప్రైసింగ్ ఎలా, ఫస్ట్ ప్రైసింగ్ గురించి చూద్దాము. ఇది చెప్పిన తర్వాత దెన్ విల్ యాక్చువల్లీ గో ఇన్ టు AWS సర్వీసెస్ మనకు ఉంటాయి అనమాట. ఆ సర్వీసెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం రేపటి నుంచి. సేమ్ విల్ కనెక్ట్. సో క్లాస్ అనేది ఎవ్రీ మండే, వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే ఉంటుంది 2 hours. సో వీక్లీ 8 hours అనేది కవర్ అవుతుంది. సో నెక్స్ట్ 2.5 weeks లో విల్ కవర్ మోస్ట్ ఆఫ్ ద క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఓకే, విల్ కనెక్ట్ టుమారో అగైన్. సో అంత కనెక్ట్ అయ్యే ముందు ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఏ క్వశ్చన్స్ ఉన్నా, డౌట్ ఉన్నా, మీరు చేసేటప్పుడు మీకు డౌట్ ఉన్నా గ్రూప్ లో పింగ్ చేయండి, ఐ విల్ రెస్పాండ్. ఓకే ఓకే, హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. పవన్, గోవింద్, కోట, దిలీప్. Yeah. Okay, we'll connect tomorrow again at 8:30. ఓకే, రేపటి నుంచి కొంచెం 1.5 hour పైన అవుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్వీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. Yeah, thank you. Bye. Okay, thanks. Thank you for the class. Yeah, thank you.